నీ జేబులో రోజూ రూ. 10 ఉందా? ఉంటే ఈ వీడియో నీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే రోజూ చిన్నగా అనిపించే రూ. 10 రేపు నీకు లక్షలు, కోట్లుగా సంపాదించి మార్చొచ్చు. ఇది వినగానే మీకు అబద్ధం, స్కామ్ అనిపిస్తుందా? అయితే ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు వినండి. ఎందుకంటే రూ. 10తో కోటీశ్వరుడయ్యే నిజమైన ఫార్ములా ఈ వీడియోలో ఉంది. డైలీ ఎస్ఐపి అంటే ఏంటి? ముందుగా ఒక ప్రశ్న. పెట్టుబడి పెట్టాలంటే లక్షలు ఉండాలా? లేదు. డైలీ ఎస్ఐపి అంటే ప్రతిరోజు ఒక చిన్న మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఆటోమేటెడ్‌గా ఇన్వెస్ట్ చేయడం. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డబ్బు ఎక్కువయ్యాక పెట్టుబడి పెడదాంలే అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే డబ్బు కాదు, అలవాటు ముఖ్యం. అలవాటు చిన్నదైతే సరిపోతుంది. ఫలితం మాత్రం పెద్దదే అవుతుంది. రోజు రూ. 10 అంటే ఎంత? రోజు 10 అంటే సుమారు నెలకు 300, సంవత్సరానికి రూ. 3650. ఇది వింటే ఇంతతో ఏం వస్తుందిలే అని అనిపించొచ్చు. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. దాన్ని కంపౌండింగ్ పవర్ అంటారు. ఇప్పుడు మరి కంపౌండింగ్ పవర్ అంటే ఏంటో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఒక చెట్టు నాటావనుకో, మొదటి సంవత్సరం చెట్టు చిన్నగా ఉంటుంది. రెండో సంవత్సరం చెట్టు కొంచెం పెరుగుతుంది. కానీ 10, 15 సంవత్సరాల తర్వాత అదే చెట్టు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. పెట్టుబడులు కూడా అంతే. మొదటగా మీకు లాభం చిన్నగా కనిపిస్తుంది. కానీ టైం గడిచే కొద్దీ లాభం మీద లాభం పెరుగుతూ ఉంటుంది. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. అసలు రూ. 10 పెడితే నిజంగా ఎంతొస్తుంది మీకు? ఇప్పుడు నిజమైన లెక్క చూద్దాం. డైలీ ఎస్ఐపి రూ. 10 చేస్తే 30-35 సంవత్సరాలు రిటర్న్ 12-15%. మొత్తం పెట్టుబడి 1,00,000-2,00,000. ఫైనల్ విలువ 10-12 లక్షలు. ఇక్కడ చాలామంది నీరసపడతారు. 10 లక్షలు, 12 లక్షలు వస్తుందిలే. మరి రూ. 10 పెడితే కోటీశ్వరులు అవ్వచ్చుగా. 10-12 లక్షలు వస్తే కోటీశ్వరుడు ఎలా అవుతారు అని అనుకోవచ్చు. ఇప్పుడే అసలైన కథ మొదలవుతుంది. కోటీశ్వరులు అవ్వాలంటే అసలు రహస్యం. రూ. 10తోనే కోటి రాదు. కానీ రూ. 10తో మొదలు పెడితే మాత్రం కోటి రావచ్చు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. దానికి ఒకే ఒక్క రహస్యం ఉంది. ఏంటో చూద్దాం. సెటప్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే నీ ఆదాయం పెరిగినప్పుడల్లా నీ ఎస్ఐపిని కూడా పెంచడం. చాలామంది చేసే తప్పు ఏంటంటే జీవితం పెరుగుతుంది కానీ ఎస్ఐపి పెరగదు. ఇప్పుడు సింపుల్గా ఒక ప్లాన్ చూద్దాం. వయసు 20-25 సంవత్సరాలు. డైలీ ఎస్ఐపి రూ. 10. వయసు 26-30 సంవత్సరాలు. డైలీ ఎస్ఐపి రూ. 50. వయసు 31-35. డైలీ ఎస్ఐపి రూ. 100. వయసు 36-45. డైలీ ఎస్ఐపి 200-300. ఇలా క్రమంగా పెంచుతుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ 3,000 మంత్ అవుతుంది. టైం 30 years. రిటర్న్ 14%. ఫైనల్ అమౌంట్ 1,00,00,000-1,50,00,000 వరకు. ఇది కల కాదు, ఇది గణితం. ఇప్పుడు డైలీ ఎస్ఐపిలు ఎక్కడ పెట్టాలి? ఇండియాలో డైలీ ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి నమ్మదగిన యాప్స్ ఉన్నాయి. గ్రో ఉంది, జిరోదా కాయిన్ ఉంది, పేటిఎం మనీ, ఈటీ మనీ. మినిమం రూ. 10 నుంచే ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అన్ని యాప్స్లో ఆటో డెబిట్ సౌకర్యం కూడా ఉంటుంది. బిగినర్స్కి ఏ ఫండ్స్ బెటర్స్? కొత్త వాళ్ళకు హై రిస్క్ అవసరం లేదు. బెస్ట్ ఆప్షన్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్, సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్స్ ఎంచుకోండి. లాంగ్ టర్మ్ 10-30 years వరకు దృష్టిలో పెట్టండి. ఇప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని నియమాలు. మార్కెట్ పడిపోతే భయపడద్దు. ఎస్ఐపి ఆపద్దు. డిసిప్లైన్ ముఖ్యం. తొందరపడితే నష్టం. ఓపిక ఉంటేనే సంపద. గుర్తుంచుకోండి, మార్కెట్ పడినప్పుడే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. నీ జీవితం ఒకే రోజులో మారదు. కానీ రోజు చేసే చిన్న నిర్ణయాలు ఒక రోజు నీ భవిష్యత్తును మార్చేస్తాయి. ఈ రోజు నువ్వు రూ. 10 పెట్టుబడి పెట్టడం చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అదే రూ. 10 రేపటి నీ పిల్లల చదువుకి,
నీ రిటైర్మెంట్ లైఫ్కి, నీ స్వప్నాలకు బేస్ అవుతుంది. ఈ రోజు విత్తనం వేయి, రేపు నీకు చెట్టై నీడిస్తుంది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్లో డైలీ ఎస్ఐపి స్టార్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ లైఫ్ చేంజింగ్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చేయండి.